ఆనందంగా ఉండాలంటే జీవితంలో సంతోషం అనేది చాలా ముఖ్యం. అది డబ్బు వల్ల వస్తుంది అని డబ్బు వెనుక పరిగెడతాం. వస్తువులు పోగు చేస్తాం. ఏం చెయ్యాలో అవి చేస్తాం. అయినా సంతోషం మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది. అందుకే ఈరోజు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. పాజిటివ్‌గా ఉండటం చాలా ఈజీ. ఎప్పుడు నెగెటివ్ ఆలోచనలు చేయకూడదు అని నిర్ణయించుకోండి. ఆరోగ్యకరమైన జీవితం ఉంటేనే సంతోషంగా ఉండగలం. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయండి. మంచి పోషకాహారం తీసుకోండి. నీరసం దరిచేరదు. నీరసం రానప్పుడు సంతోషం మీ సొంతం అవుతుంది. నిత్యం నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించండి. ముఖంపై ఒక చిరునవ్వు కలిగి ఉండండి. ధ్యానం చేస్తే జీవితంలో ఉన్న ఒత్తిడి, అనవసర టెన్షన్ తగ్గుతుంది. మానసిక ఆరోగ్యము మెరుగవుతుంది. మీ జీవితం ఆనందం వైపు సాగుతుంది. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది పాఠశాల. ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. దాని ఫలితాలెప్పుడూ తియ్యగానే ఉంటాయి. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. నిత్యం పనిచేసే శ్రామికుణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం తప్పదు. జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే కదా. ఎప్పుడూ కూడా మనల్ని మనము తక్కువ చేసుకొని పక్కవారిని గురించి ఆలోచిస్తూ ఉంటాము. మనకున్న ఆలోచనను మనం ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అని తెలియచేయడం కోసము ఒక చిన్న కథను మీకు వివరిస్తున్నాను. కాకి స్వేచ్ఛగా, ఆనందంగా, సంతోషంగా ఎగురుతూ జీవిస్తోంది. ఒకరోజు హంసను చూసి దగ్గరికి వెళ్ళి, తెల్లగా ఎంత అందంగా ఉన్నావో, నీవు చాలా అదృష్టవంతురాలివి అని కాకి హంసను పొగిడింది. దానికి హంస, నాకంటే అదృష్టవంతురాలు చిలక. 2 రంగుల్లో ఇంకా అందంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండే పక్షి చిలకే. కాకి చిలక దగ్గరకు పోయి, ఆకుపచ్చని రంగుతో అందంగా, ఆనందంగా ఉన్న పక్షివి నీవే కదూ అని అంటుంది. దానికి చిలక ఒప్పుకోక, నాకంటే నెమలి చాలా రంగులతో ఇంకా అందంగా, ఆనందంగా నాట్యం చేస్తూ ఉంటుంది. చిలక జూలో ఉన్న నెమలిని చూడగానే వెళ్ళింది. దానిని చూస్తూ పిల్లలు, పెద్దలు కేరింతలు కొడుతున్నారు. నెమలి, నీవెంత అందంగా ఉన్నావో, నిన్ను చూడ్డానికి వేలాది మంది వస్తున్నారు, అదృష్టవంతురాలివి అంటూ పొగిడింది. దానికి నెమలి, నేను కూడా అందంగా ఉన్నానని చాలా మురిసిపోయాను. కానీ నాకున్న అందమే నాకు శాపమై నన్ను ఈ పంజరంలో బంధించేటట్లు చేసింది. నిజానికి కాకివి నీవే అదృష్టవంతురాలివి. హాయిగా, స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగగలవు అని చెప్పింది. సరిగ్గా అదే మనం కూడా ఇతరులతో పోల్చుకొని చూసుకుంటాం. మన ప్రతిభా పాటవాలను, శక్తి సామర్థ్యాలను, తెలివితేటలను గుర్తించం. పరిగణనలోనికి తీసుకోం. అనవసరపు పోలికలతో మనల్ని మనం కించపరుచుకుంటూ ఉంటాం.